ప్రతి దానికి రెమెడీ ఉంటుందండి. రెమెడీ ఎందుకు ఉండదు? కాకపోతే ముందు వెనక కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ ఈ పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి తప్పకుండా తగ్గిపోతాయి. నేను చెప్పినట్లుగా వాడండి. ఇంకా ముందు ముందు యూట్యూబ్ అంతా చివరి వరకు చూడండి. ఓకేనా? పిగ్మెంటేషన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, జనరల్గా ఏంటంటే, మీరు ఒకవేళ డై వేసుకోవాలనుకుంటే కనుక ఈ పోర్షన్లో ఏదైనా థిక్గా ఉండే క్రీమ్ అప్లై చేసుకోండి. రాకుండా ఉండాలి అంటే మెయిన్ అంటే ఏంటంటే బోరోలిన్, ఓకే, లేదన్నా ఏదైనా కోల్డ్ క్రీము ఈ పోర్షన్లో బాగా అప్లై చేసుకొని అప్పుడు డై వేసుకోండి. ఓకే, జనరల్గా అయితే నేను బయట దొరికే కెమికల్స్ డైస్ హామ్ అనే చెప్తాను. ఒకవేళ తప్పదు నేను వేసుకోవాలంటే మా డై వాడండి అని చెప్తాను. మెడిహెబ్స్ డై వాడండి అని చెప్తాను, ఎందుకంటే అది హెర్బల్ది కాబట్టి, సో చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి. ఓకే, సో ఇలాగ క్రీమ్ ఏదైనా అప్లై చేసుకోండి, డై వేసుకోండి. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా స్కిన్ మీద, ఇక్కడ ఫేస్ మీద అప్లై కాదు. ఇక్కడ అప్లై అవుతుంది కానీ ఇక్కడ మాత్రం అప్లై కాదు, అంతే. స్కిన్కి ఫేస్ గురించి అనమాట. లేదా మీరు ఇంకా ఏంటంటే ఈ బ్లీచ్ అలాంటివి అవాయిడ్ చేయండి. ఎండలోకి వెళ్ళినప్పుడు క్లోజ్ చేసుకోండి, ఏదైనా స్కార్ఫ్ అట్లాంటిది ఏదైనా కట్టుకోండి. ఓకే, గొడుగ్గానే ఏదైనా పెట్టుకోండి. ఏదైనా కెమికలైజ్డ్ క్రీమ్స్ వాడడం మానేసేయండి. మేకప్ క్రీమ్స్ లేదా రెగ్యులర్ క్రీమ్స్లో కూడా ఫేర్నెస్ కోసం అని చాలా ఉంటాయి కదా, బ్లీచ్ కాంటెంట్ క్రీమ్స్ అలాంటివి ఏదైనా ఉంటే మానేసేయండి. ఇంకోటి ఏంటంటే ఎండలోకి వెళ్ళినప్పుడు SPF ఫార్ములా ఉండేది, అంటే సన్ ప్రొటెక్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఒక 25 to 30% ఉన్న SPF ఫార్ములా అయితే చాలు. అలాంటి క్రీమ్స్ ఏదైనా అప్లై చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకేనా? ఊరికే ఒక 4-5 సార్లు ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాష్ చేసుకోకుండా కానీ వెట్ నాప్కిన్స్ ఉంటాయి కదా, వాటితోటి క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇంకా ఏంటంటే మనం రెమెడీ కోసం ఏం చేయాలి? ఇదంతా రీజన్స్, జస్ట్ ప్రికాషన్స్ అయిపోయాయి కదా. సో విటమిన్స్ డిఫిషియన్సీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సరే, ఇవన్నీ అయిపోయాయి కదా, మరి ఎలాగండి, మరి ఉన్నది వచ్చింది దాన్ని ఎలాగండి కొద్దిగానే మనం తగ్గించుకునే ప్లాన్ చెప్తారా అంటే కదా, తప్పకుండా చెప్తాను. దీంట్లో ఏంటంటే మనము మీకు మారేడుకాయ తెలుసు కదా, మారేడుకాయ. ఓకే, మారేడుకాయ లోపల గుజ్జు ఉంటుంది కదా, పండింది గుజ్జు పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. సో దాంట్లో కాస్తంత చిటికడు పసుపు వేసి, టర్మరిక్ చిటికడు వేసి మిల్క్తో మిక్స్ చేసేసి అప్లై చేసుకోండి. ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలకి మీద జస్ట్ లైట్గా ఇలా రబ్ చేసేసి ఒక 20 minutes వదిలేసేసేయండి, కడిగేసుకోండి. అది కాకుండా కూడా మీకు మన జాజికాయ అంటాం కదా, జాజికాయని కూడా మీరు నట్మెగ్ అని కూడా అంటాం దాన్ని. జాజికాయని కూడా మీరు బాగా రంగరించండి, పాలు పోసేసి లేదంటే రోజు వాటర్ అయినా పర్వాలేదు, అలా వేసి రంగరించి అది వస్తుంది కదా, దాంట్లో లైట్గా చిటికడే పసుపు వేసి లైట్గా ఇట్లా రబ్ చేసి వదిలేసేసేయండి. మెయిన్ డార్క్ మచ్చలు ఉన్న దాని గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఆ తర్వాత ఇంకా ఏమున్నాయంటే ములైతి అంటాము. ములైతి అంటే ఏంటంటే అతి మధురం అంటాము. అవి అతి మధురం కాండం ముక్కలు దొరుకుతాయి. దాన్ని కూడా పౌడర్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో. దాన్ని కూడా మనం సేమ్ ఆ పౌడరు లైట్గా ఇంత చిటికెడు పసుపు వేసేసి మిల్క్తో మిక్స్ చేసేసి అప్లై చేసుకోండి. ఆ పోర్షన్లో మెయిన్ అంటే మచ్చల మీద అప్లై చేసి లైట్గా మసాజ్ చేసేసి వదిలేయాలి కొద్దిసేపు. అలా 20 minutes అలా వదిలేస్తూ రోజు అలా వేసుకోవచ్చు, అదేం హామ్ కాదు, ఇవన్నీ న్యాచురల్, మీకు తెలుసు కదా. సో మనము అలా చేస్తూ ఉంటే ఏంటంటే గ్రాడ్యువల్గా స్లోగా రాస్తూ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంది. సో మరి రాకుండా అయితే ప్రికాషన్స్ అయితే చెప్పాను కదా. ఇలాగ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. ఫేస్ ప్యాక్స్ అంటే ఏంటంటే మనకి దీంట్లో సాఫ్రాను, మనకి కుంకుమ పువ్వు అంటారు కదా, కుంకుమ పువ్వు, వేప పొడి, తులసి పొడి అన్నీ వేసిన ఫేస్ ప్యాక్ ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక దీంట్లో మీరు మిల్క్ తోటి మిక్స్ చేసేసి అప్లై చేసుకొని ఫేస్ ప్యాక్ ఒక 20 minutes ఉంచేసుకొని కడిగేసుకోవచ్చు. ఇది కూడా రెగ్యులర్గా వాడితే ఆ అనీవెన్ కలర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక కలర్, ఇక్కడ కలర్, రకరకాల కలర్స్ మిక్స్డ్ ఉంటుంది కదా. మన పాత చర్మం పాత కలర్ లేకుండా స్పాయిల్ అయిన కలర్ ఉంటుంది కదా, అలాంటిది కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే మీకు దీంట్లోనే టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది. టీ ట్రీ ఆయిల్ అంటే ఇలాగే మీకు ఇదైతే లెవెండర్ ఆయిల్. ఆ లెవెండర్ ఆయిల్ కూడా చాలా మంచిది. ఈ లెవెండర్ ఆయిల్ 1 drop, టీ ట్రీ ఆయిల్ 1 drop, ఓకే, వేసుకొని మీకు అదేంటి ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా ఇంట్లో, వంట నూనెది
వంటలు చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, అదొక 3-4 డ్రాప్స్ అలా వేసేసి మిక్స్ చేసేసి లైట్గా ఎక్కడైతే అన్ఈవెన్ కలర్స్ ఉన్నాయో అక్కడ లైట్గా మసాజ్ చేసేసి వదిలేసేయండి. నైట్ పడుకుంటప్పుడు చక్కగా అలా చేసేసుకోవచ్చు. దానివల్ల కూడా మీ అన్ఈవెన్ కలర్ క్లియర్ అవుతుంది. ఓకే, ఫెయిర్ అవుతారు మీరు, తప్పకుండా ఫెయిర్నెస్ అనేది వస్తుంది, గ్లో అనేది వస్తుంది ఫేస్లో. ఓకే, సో ఇవన్నీ చెప్పే కంటే ముందు నేనేం చెప్తున్నానంటే మన క్రీమ్స్ ఉన్నాయి, అలాగ మనం తయారు చేసిన క్రీమ్స్ చూడండి. ఇది అలోవెరా క్రీమ్. అలోవెరా క్రీమ్లో ఏంటంటే మీకు బ్యాక్టీరియాని కంట్రోల్ చేసే శక్తి ఉంది దీంట్లో. అంటే ఏంటంటే లోపలంతా బ్యాక్టీరియా ఏదైనా ఫామ్ అయి ఉంటే కనుక బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి ఫెయిర్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆ అన్ఈవెన్ కలర్ని నార్మల్ కలర్కి తీసుకొస్తుంది. అలోవెరా క్రీమ్ ఉంది మన దగ్గర, చాలా బాగుంది. సో ఇంకా ఏంటి, ఇక్కడ ఓన్లీ మంగుమచ్చలకు అనేసి యాంటీమాక్స్ క్రీమ్ అనేసి ఉంది మన దగ్గర. యాంటీమాక్స్ క్రీమ్ చాలామంది వాడారు, చాలామంది సేల్స్ కూడా చేసుకుంటున్నారు, బల్క్గా తీసుకెళ్ళి సేల్స్ కూడా చేసుకుంటున్నారు. ఇదేం లేదు, చాలా న్యాచురల్గా తయారు చేసిన క్రీము. నేను చెప్పాను కదా ఆయిల్స్, అలాంటి ఆయిల్స్ అన్నీ వేసి తయారు చేసిందనమాట. ఇదేంటి, జస్ట్ నైట్ పడుకుంటప్పుడు ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో వాటి మీద మసాజ్ చేసేసి నైట్ అంతా వదిలేసేసి మార్నింగ్ క్లీన్ చేసేసుకోవడం అంతే క్రీమ్. ఇది మంగు మచ్చల కోసం సపరేట్గా తయారు చేసిన క్రీమ్, చాలా బాగుంది. సో ఇలాగ మీరు ఏదో ఒక రెమెడీని మీరు యూజ్ చేసి చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మంగు మచ్చల్లాగా బాగా ముదిరిపోయాయి అంటే కనుక మీరు కంగారు పడి ఇంకా దానికోసం ఇంకేదో ట్రీట్మెంట్స్ చేసుకుంటామని వెళ్ళకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, అన్నీ కమర్షియల్ అయిపోయాయి, ఎక్కడ ముట్టుకున్నా కానీ వసూలు, పైసా వసూలు అలా ఉంది. కాకపోతే ఏంటంటే ఉన్న స్కిన్ కూడా న్యాచురాలిటీ స్పాయిల్ అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించి ఇంట్లో చేసుకునే రెమెడీ చేసుకోండి. లేదా ఆహారంలో, మీరు తీసుకునే ఆహారంలో మంచి విటమిన్స్ ఉన్న ఆహారం చూడండి, పాలకూర, ఆ తర్వాత పొన్నగంటి కూర, గోంగూర, ఎంత మంచివి కదండి ఇవి. మనకి విటమిన్ ఏ కాంటెంట్స్ని ఇస్తున్నాయి కదా, అవి తినేవిలో రెగ్యులర్గా తింటే కనుక చాలా మంచిది. ఇంకేంటంటే ఫ్రూట్స్ ఏదైనా తినొచ్చు, అన్నీ తినొచ్చు. ఓకే, సో ఇవన్నీ మనం కొద్దిగా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే కనుక మీరు పర్ఫెక్ట్గా అన్నీ తగ్గించుకునే అవకాశం ఉంది. ఎలా ఉంది, మీకు వీడియో నచ్చిందా? సో ఈ సబ్జెక్ట్ మీరు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా